హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అండి. లాస్ట్ వీడియోలో భోగి బ్లాగ్ పెట్టాను కదా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా ఆ వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇది. నెక్స్ట్ సంక్రాంతి కనుమ 2 days బ్లాగ్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశానండి. పెద్దగా అయితే ఏం లేదండి, చాలా సింపుల్గా ఉంది. ఇంకా ఇంట్లో పనులతో అయితే టైం అలా గడిచిపోయిందండి. ఇంకా వీడియో తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంకా మనమే వీడియో తీసుకొని ఇంట్లో వర్క్ చేయాలంటే చాలా కష్టం కదండి. అందుకోసమే ఇంకా అక్కడక్కడ మెయిన్గా మాత్రం తీసానండి. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా నేను మెహందీ అయితే వేసుకున్నానండి. భోగి నైట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. సింపుల్గా అయితే వస్తాయండి నాకు. మ్యారేజ్ కాకముందు నుంచే కొంచెం బేసిక్ అయితే తెలుసు. ఇంకా బయట ముగ్గు పెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఆ రోజు సంక్రాంతికి మాకు నోము ఉంటుందండి. ఇంకా ఇంట్లో వంట చేసిన తర్వాత మార్నింగ్ అయితే స్టార్ట్ చేశానండి పనులు. ఇంకా నోము కావాలి కదండి, సంక్రాంతి నోములు. అలా అని చెప్పేసి అయితే వీడియో కూడా అక్కడక్కడ అసలు తీయలేకపోయానండి, టైం అయిపోతుంది అనేసి. అయితే వీడియో తీసేవాళ్ళు ఎవరైనా ఉంటే అన్నీ కవర్ చేయొచ్చండి. ఇంకా కలగూర వండుతున్నానండి, చూస్తున్నారు కదా ఎలా వండుతున్నాను వీడియో చాలా లేట్ అయిపోతున్నాయండి. ఈరోజు సండేనండి, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది. సాటర్డే రోజు పెట్టాల్సిన వ్లాగ్ నేను సండే మార్నింగ్ పెడుతున్నానండి. ఎందుకంటే సాటర్డే నాకు 7th వీక్ అయితే వచ్చేసిందండి. సప్త శనివారాల వ్రతంలో 7th వీక్ అయితే కంప్లీట్ అయింది. నిన్న కొంచెం ఆడపడుచు వాళ్ళని, తోటి కోడలు వాళ్ళని భోజనానికి అయితే పిలిచానండి. అందుకోసమే నిన్న పెట్టలేకపోయాను వీడియో వచ్చేసి. అందుకోసమే ఇంకా సండే మార్నింగ్ అయితే టైం దొరికిందండి, అందుకోసమే పెడుతున్నానండి. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీ దాకా వస్తుందండి. నేనైతే కలగూర ఈ విధంగా అయితే చేస్తాను, మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఫస్ట్ పోపు పెట్టేసుకున్న తర్వాత మనకు కావాల్సిన కూరగాయలు ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేసి లాస్ట్కు చింతకాయ పులుసు అయితే యాడ్ చేస్తాను. ఇంకా నోముకున్న తర్వాత, నోముకోవడం నేను అస్సలు వీడియో తీసాను కానీ ఎక్కడనో మిస్ అయిపోయిందండి. అస్సలు ఎంత వెతికినా కనబడలేదు వీడియో. నేను లాస్ట్ 2 years నుంచి అయితే సంక్రాంతిది చూపిస్తున్నాను కదండి, యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసుకున్నాను. ఇంకా ఈసారి సంక్రాంతికి వచ్చేసి నేను చిన్న ప్రమిద నోముకున్నానండి, చూపిస్తాను మీకు కూడా వ్లాగ్లో. ఇంకా వచ్చేసి నోముకున్న తర్వాత మధ్యాహ్నము లంచ్ చేసిన తర్వాత గిన్నెలు వస్తాయి కదండి, అవి అయితే క్లీన్ చేస్తున్నాను. నేను కట్టుకున్న శారీ చూపిస్తానండి ఫుల్గా. ఇక్కడ వచ్చేసి ఇంకా గిన్నె మనకు ఇంకా ఏం వర్క్ ఉన్నా, ఇంకేమంటారు, ఏ పండుగలు ఉన్నా ఇంటి పని మాత్రం తప్పదు కదా. శారీ మాత్రం ఇప్పలేదండి, మీకు చూపించాలనేసి అయితే ఇంకా లంచ్ అయిన వెంటనే గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను. చాలా లేట్ అయిపోయిందండి వీడియో, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. దీని తర్వాత వచ్చే వ్లాగు కార్తీక్ బర్త్డే వ్లాగ్ అయితే వస్తుందండి. ఇంకొకటి, ఈరోజు సండే అండి, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఇంకా ముందు చాలా వ్లాగ్స్ ఉంటాయండి. మేము ట్రిప్కి కూడా వెళ్ళాము కదా, ఆ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. చాలా బాగా వచ్చాయి వ్లాగ్స్ వచ్చేసి. వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, మళ్ళీ కామెంట్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా కొంతమందికి అయితే చేరుతాయండి. ఇంకా సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయిందండి. మంచిగా చాయ్ తాగేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి శారీ చూపిస్తానండి మీకు. ఈ శారీ వచ్చేసి నేను వాట్సాప్ గ్రూప్లో కొన్నానండి, అంటే యూట్యూబ్లో ఒక పేజీలో కొన్నానండి. కొని కూడా ఒక 6 months అలా అవుతుందండి.
చాలా బాగుందండి శారీ వచ్చేసి. నాకు నచ్చింది, అందుకోసమే మీతో షేర్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ మాత్రం నేను దీంట్లోదైతే కుట్టించుకోలేదండి. ఇది వచ్చేసి మగ్గం అండి. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇంకా వీడియో అక్కడితోటి అయితే అయిపోయిందండి సంక్రాంతి. ఇంకా వీడియో అక్కడికైతే స్టాప్ చేసి ఇది వచ్చేసి నెక్స్ట్ డే కనుమ రోజు అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా రథం వేశారండి. ఇంకా మా పిల్లలే కలర్స్ వేశారండి. చాలా బాగా వేశారండి కలర్స్ అయితే. మా పిల్లలకు చాలా ఇంట్రెస్ట్ ఇలా కలరింగ్ చేయడం అంటే. ఇంకా మీకు చెప్పాను కదండి, నేను అర్షలకు ఫస్ట్ టైం చేశాను. ఈసారి కొంచెం హిట్ అయ్యాయండి. ఇదిగోండి ఇదేనండి, ఆ క్లిప్ కూడా దీంట్లో యాడ్ చేశాను. కొంచెం లావుగా వచ్చాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా మేము అరుణాచలం వెళ్ళేటప్పుడు అరిసెలు అయితే కొన్నామండి. సేమ్ యాజ్ టీజ్గా ఇలాగే ఉన్నాయండి. మా పిల్లలకైతే నేను చేసిన అరిసెలు అయితే చాలా బాగా నచ్చాయి. దగ్గర దగ్గర ఒక 3 ఇయర్స్ నుంచి అయితే ట్రై చేస్తున్నానండి. ఈ ఇయర్ కొంచెం సక్సెస్ఫుల్గా అయితే అయ్యింది. చాలా ఈజీ అనిపిస్తుందండి అరిసెలు చేయడం, కాకపోతే చాలా టఫ్ అండి. సకినాలు అరిసెలు చేయడం చాలా మనకు చేయి తిరగాలి. ఇంకా అంతేనండి, చిన్న వ్లాగు. చెప్పాను కదా నోము వ్లాగ్ అయితే కొంచెం నోము క్లిప్స్, ఆ వీడియో అయితే మిస్ అయిపోయిందండి. చాలా వెతికాను, కాకపోతే మిస్ అయిపోయింది. ఇంకా సంక్రాంతి రోజు తీసుకున్న కొన్ని పిక్స్ అయితే మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నానండి. వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇంకా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేస్తారని కూడా అనుకుంటున్నానండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. అందరికీ హ్యాపీ సండే.